సో నాన్న ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ సీఏ ఫౌండేషన్ చేద్దాం అనే ఉద్దేశంలో ఎవరైనా ఉంటే, లేదా పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చేస్తూ సిఏ ఫౌండేషన్ చేద్దాము అనే ఉద్దేశంలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. 6 months సేవ్ అవుతుంది మీ కోర్స్లో, మీ కెరీర్లో 6 months సేవ్ అయ్యేటటువంటి అనౌన్స్మెంట్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సిఏ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అన్న. చాలా 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 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి అనౌన్స్మెంట్. సో జనరల్ గా ఇప్పటి వరకు ఎలా జరుగుతుంది అంటే, సిఏ ఫౌండేషన్ మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాయాల్సినటువంటి ఎగ్జామినేషన్. సో మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మార్చ్ లో రాస్తారు, రైట్? సిఏ ఫౌండేషన్ నవంబర్ లో రాయాల్సి ఉండేది. సో సిఏ ఫౌండేషన్ అనేది మనకి సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది, మే అండ్ నవంబర్. సో మీరు ఇంతకుముందు మార్చ్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, రైట్? తర్వాత మేలో జరిగే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ కి మీకు ఎలిజిబిలిటీ ఉండేది కాదు, నవంబర్ లో మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది. సో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏంటి అంటే, మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చ్ లో రాసుకుంటారు, మేలో జరిగే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు, రైట్? దానికి మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన కండిషన్స్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను నాన్న. సో ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ప్రకారం మీరు +2 ఎగ్జామినేషన్ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ మార్చ్ 2021 లో రాశారు అనుకున్నాం. సిఏ ఫౌండేషన్ ఎలిజిబిలిటీ మీకు నవంబర్ 2021 లో వచ్చేది. కానీ న్యూ స్ట్రక్చర్ ప్రకారం మార్చ్ 2021 లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తారు అనుకుందాం, జరిగితే కనుక మార్చ్ 2021 లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు. మే 2021 కల్లా మీకు సిఏ ఫౌండేషన్ అటెంప్ట్ వస్తుంది, రైట్? 6 months సేవింగ్, రైట్? సో ఈ 6 months సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు సిఏ ఫౌండేషన్ కి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 1st January 2021. 1st January 2021 లోపు మీరు సిఏ ఫౌండేషన్ కోర్స్ కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో సిఏ ఫౌండేషన్ కోర్స్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో చేయించుకోవాలి, రైట్? ఆన్లైన్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది, రైట్, మీకు పోర్టల్ ఉంటుంది నాన్న, లేదా తర్వాత నేను ఒక వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేస్తాను, రైట్? సో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో చేయాలి. పేమెంట్ 9200 ఆన్లైన్ పేమెంట్ చేస్తారు. సో ఇప్పుడు మీకు కోర్స్ గురించి తెలియని వాళ్ళకి కంప్లీట్ సిఏ కోర్స్ స్ట్రక్చర్ గురించి కూడా ఇదే వీడియోలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సిఏలో మొత్తం మనకి 3 steps ఉంటాయి: సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్. సో మనకి సిఏ కోర్స్ లో మొత్తం 3 steps ఉంటాయి నాన్న. ఫస్ట్ స్టెప్ సిఏ ఫౌండేషన్, సెకండ్ స్టెప్ సిఏ ఇంటర్, థర్డ్ స్టెప్ సిఏ ఫైనల్. సిఏ ఇంటర్ కి ఫైనల్ కి మధ్య చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర 3 years వర్క్ చేయాలి, దాన్ని ఆర్టికల్షిప్ అంటాం. సిఏ ఇంటర్ తర్వాత ఫైనల్ కి ముందు 3 years చార్టెడ్ అకౌంట్ దగ్గర వర్క్ చేయాలి, దాన్ని ఆర్టికల్షిప్ అంటాం, రైట్? సో ఇప్పుడు సిఏ ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం మనం. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ అని చెప్పి చెప్పుకున్నాం. సో సిఏ ఫౌండేషన్ పాసింగ్ క్రైటీరియా. సో సిఏ ఎందుకు కష్టం అంటారు, మిగతా కోర్సెస్ తో పోల్చుకుంటే సిఏ చేరడానికి ఎందుకు భయపడతారో రైట్ మనం ఇక్కడ తెలుసుకుందాం మనం. సిఏ ఫౌండేషన్ అనేది 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అకౌంట్స్, పేపర్ 2 బిజినెస్ లా అండ్ బిజినెస్ కరెస్పాండెన్స్ రిపోర్టింగ్, పేపర్ 3 QA స్టాట్ అండ్ రీజనింగ్, పేపర్ 4 బిజినెస్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ కమర్షియల్ నాలెడ్జ్. మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 డిస్క్రిప్టివ్, మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారో అలాగా 100 marks కి రాస్తారు డిస్క్రిప్టివ్. పేపర్ 3 అండ్ పేపర్ 4 ఆబ్జెక్టివ్ పేపర్స్, అంటే చుక్కలు పెడతారు ఎంసెట్ లో లాగా, రైట్? చుక్కల ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ పేపర్ అన్నమాట. సో ఆబ్జెక్టివ్ పేపర్ కాబట్టి దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 0.25, 1/4 ఆఫ్ ద మార్క్. తప్ప ఆన్సర్ కి 1/4 ఆఫ్ ద మార్క్ పోతుంది. ఎంసెట్ లో మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
సో పాసింగ్ క్రైటీరియా ఏంటి? సో అన్ని కూడా 100 మార్క్స్ పేపర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 100 మార్క్స్ పేపర్స్. సో టోటల్ 400 మార్క్స్ కి మనం ఎగ్జామ్ రాస్తున్నాం. పాసింగ్ క్రైటీరియా, సిఏ ఫౌండేషన్ కి పాసింగ్ క్రైటీరియా ఏంటి అంటే, ఫస్ట్ రూల్, ఈచ్ పేపర్ లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 మార్క్స్ రావాలి, మినిమం 40 మార్క్స్ స్కోర్ చేయాలి. అండ్ సెకండ్ రూల్, టోటల్ మినిమం 200 దాటాలి, అంటే 50% అగ్రిగేట్ అంటాం దాన్ని. రైట్, మినిమం 50% టోటల్ దాటాలి. రైట్, సో ఇక్కడ మీకు క్లియర్ గా క్రైటీరియా అర్థం కావడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, పేపర్ 1 40, పేపర్ 2 40, పేపర్ 3 40, పేపర్ 4 40. సో ఫస్ట్ రూల్ ప్రకారం కనుక చూసినట్లయితే ఈచ్ పేపర్ 40 మార్క్స్ వస్తే పాస్ అయ్యేస్తారు. సో పేపర్ 1 పాస్, పేపర్ 2 పాస్, పేపర్ 3 పాస్, పేపర్ 4 పాస్. సో రిజల్ట్ పాస్ అంటే సెకండ్ రూల్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. సో టోటల్ వచ్చింది 160, విచ్ ఇస్ లెస్ దాన్ 200. సో రిజల్ట్ ఫెయిల్. సో రిజల్ట్ ఫెయిల్. అండ్ దట్ టు పేపర్ 3 అండ్ పేపర్ 4 లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ ఈచ్ పేపర్ 40 మార్క్స్ రావాలి, ఓవరాల్ గా 50 మార్క్స్ 50% దాటాలి. రైట్, సో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ సే 60, 60, 60, 39 వచ్చాయి అనుకుందాం. సో పేపర్ 1 పాస్, పేపర్ 2 పాస్, పేపర్ 3 పాస్, పేపర్ 4 మినిమం 40 వచ్చి ఉండాలి. రైట్, పేపర్ 4 ఫెయిల్. సో టోటల్ కనుక చూస్తే 219 గ్రేటర్ దాన్ 200, 200 కంటే ఎక్కువ ఉంది స్కోర్. కానీ ఒక పేపర్ లో ఒక్క మార్క్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాం, రిజల్ట్ ఫెయిల్. మీరు మిగతా ఏ కోర్సులు తీసుకున్నా ఏ పేపర్ ఫెయిల్ అయితే ఆ పేపర్ ఒక్కటి రాసుకుంటే సరిపోయేది. కానీ సిఏ కోర్సులో అలా కాదు, ఒక పేపర్ పోయినా అన్ని పేపర్స్ రాయాలి. రైట్, మీకు కొన్ని కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్స్ ఇంటికి వచ్చి సిఏ కోర్స్ ఈజీ అయిపోయింది, ఏ పేపర్ పోతే ఆ ఒక్క పేపర్ రాసుకుంటే చాలు, అలాంటి రూల్స్ వచ్చాయని చెప్పి రైట్ జాయిన్ చేసుకుంటారు. అది తప్పు. ఒక యావరేజ్ స్టూడెంట్ ని, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఫీజుల కోసం రైట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి జాయిన్ చేసుకోవడానికి రైట్ వాళ్ళు చెప్పేటటువంటి తప్పుడు మాటలు అవి. ఒక్క పేపర్ పోయినా అన్ని పేపర్స్ రాయాల్సిందే. సో ఇప్పుడు ఏంటి, పేపర్ 1 ఒక్క మార్క్ తక్కువ రావడం వల్ల ఇప్పుడు మొత్తం నెక్స్ట్ అటెంప్ట్ లో మొత్తం అన్ని పేపర్లు రాయాలి. ఒక్క పేపర్ పోయినా అన్ని పేపర్లు రాయాలి. అండ్ సిఏ ఫౌండేషన్ లో ఎగ్జామ్షన్ అనేది లేదు, నో ఎగ్జామ్షన్. సిఏ ఫౌండేషన్ లో ఎగ్జామ్షన్ అంటే ఏంటి అంటే, సిఏ ఇంటర్ లెవెల్ నుంచి ఏంటంటే ఒకవేళ ఏదైనా పేపర్ లో 60 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే, 60 ఆర్ అబోవ్ వస్తే ఆ పేపర్ ఇంకొక 3 అటెంప్ట్ వరకు రాయని అవసరం లేదు. రైట్, మీకు మళ్ళీ సిఏ ఇంటర్ పాసింగ్ క్రైటీరియా గురించి వచ్చేటప్పుడు చెప్తాను నేను. సో సిఏ ఫౌండేషన్ లో ఎగ్జామ్షన్ అనే ప్రొవిజన్ కూడా లేదు. రైట్, ఒక్క పేపర్ పోయినా కూడా అన్ని పేపర్లు రాయాలి. అందుకని మనకి కోర్సు కష్టం. ఓవరాల్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే 30% to 35% మధ్య మాత్రమే పాస్ పర్సెంటేజ్ ఉంది. 100 మంది రాస్తుంటే 35 మంది మాక్సిమం 35 మంది మాత్రమే పాస్ అవుతున్నారు. రైట్, సో డెఫినెట్ గా టఫ్ కోర్సే, అందులో నో డౌట్. టఫ్ కోర్స్ కాబట్టి మరి చేయడం మానేద్దామా, అది మీ ఇష్టం. ఇప్పటిదాకా నువ్వు ఎలా చదివావు అనేది పక్కన పెడితే ఇకపై నువ్వు ఎలా చదువుదాం అనుకున్నావు దాని మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ వర్క్, రైట్, ప్రిపరేషన్ లో డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. సో ఇంటర్మీడియట్ లో లాగా 10th లో లాగా ప్రతిరోజు మీకు కొన్ని క్వశ్చన్లు ఇచ్చి రైట్ అవి ఈ టైంలో అప్పచెప్పేయాలి, లేకపోతే అవి అప్పచెప్తేనే ఇంటికి పంపిస్తాం, లేకపోతే నన్ను అలా చదివిస్తేనే నేను చదువుతాను అనుకునే వాళ్ళకి సిఏ అనవసరం, మానేయచ్చు, మీరు అసలు రావద్దు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. రైట్, అలా ఉన్నప్పుడు మాత్రం మీకు సిఏ కోర్సు కంప్లీట్ అవుతుంది. సిఏ ఫౌండేషన్ ఏదో అల్లటప్పగా పాస్ అయిపోవచ్చు మీరు. రైట్, ఒకవేళ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయి ఉండి పెద్దగా హార్డ్ వర్క్ చేసే నేచర్ లేదు, సిఏ ఫౌండేషన్ ఎలాగోలాగా పాస్ అయిపోతారు, పెద్ద విషయం కాదు. సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ లో చాలా ఇబ్బంది పడతారు. రైట్, బుక్స్ ముందు కంటిన్యూస్ గా కూర్చునే అలవాటు లేకపోయినట్లయితే
కంటిన్యూస్ గా ఎందుకు అంటున్నానంటే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి, చదవాల్సింది వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో లాగా 10th లో లాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి అవి చదువుకొని వెళ్ళిపోతే 95% 96% వస్తుంది అనే నమ్మకం లేదు. చదవాల్సిన సిలబస్ చాలా వాస్ట్ సిలబస్. సో అంత సిలబస్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి కాబట్టి బుక్స్ ముందు చాలాసేపు కూర్చోవాలి. రైట్. సో అలాగా ఎవరు చూడకపోయినా సరే నా అంతటి నేను చదువుకోగలను, అలాంటి అలవాటు నాకు ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే సిఏ కోర్స్ కి ఎలిజిబుల్ అన్న. తెలివి ఉందా తెలివి లేదా, రైట్, నేను 70% స్టూడెంట్ ని, నేను 90% స్టూడెంట్ ని, అవన్నీ అనవసరం. నువ్వు కూర్చొని కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేయగలుగుతున్నావా లేదా, రైట్, అలా ఉంటేనే. అండ్ సిఈసి స్టూడెంట్స్, మీకు ఇక్కడ సిఏ ఫౌండేషన్ లో మ్యాథమెటిక్స్ క్వాంట్ అనేది ఉంది, రైట్. కాబట్టి మీరు కొంత ఇబ్బంది పడతారు సిఏ ఫౌండేషన్ లో క్వాంట్ చేయడానికి కానీ, లేదా అకౌంట్స్ లో చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ లో కానీ కొంత ఇబ్బంది పడతారు. లేదా మీరు ఇంటర్మీడియట్ లో సిఈసిలో చేసిన అకౌంట్స్ లాగా ఉండదు, క్యాలిక్యులేషన్స్ లో ఇబ్బంది పడతారు, రైట్. చేరద్దని చెప్పట్లేదు, కానీ మీరు మిగిలిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఎంపీసీ వాళ్ళకి అకౌంట్స్ కొత్తే, కానీ ఎంఈసీ వాళ్ళతో సమానంగా, రైట్, వాళ్ళు అకౌంట్స్ చేస్తారు. రైట్, మీరు ఎంపీసీలో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రైట్, చాలా ఈక్వేషన్స్ కానివ్వండి వాటిని చాలా ఎక్కువ సాల్వ్ చేసి ఉంటారు. మీకు అకౌంట్స్ పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే దాని ప్రెజెంటేషన్, అకౌంట్స్ లో ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. ఆ ప్రెజెంటేషన్ చేయడానికి మీరు కొంత ఇబ్బంది పడతారు తప్ప ఎంఈసీ వాళ్ళతో సమానంగా, రైట్, 15 days కోర్స్ స్టార్ట్ అయిన 15 to 20 days లోపు మీరు ఎంఈసీ వాళ్ళని మించిపోతారు స్పీడ్ లో అకౌంట్స్ లో, రైట్. కాబట్టి ఎంపీసీ వాళ్ళకి పెద్ద విషయం కాదు, కానీ సిఈసీ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ బైపీసీ వాళ్ళైనా కూడా ఎంతో కొంత స్పీడ్ గానే ఉంటారు ఎంఈసీ వాళ్ళకంటే కూడా, రైట్. కాబట్టి సిఈసీ వాళ్ళు బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అవ్వాలి. మిగిలిన వాళ్ళు ఎలాగో హార్డ్ వర్క్ చేయాలి, అందులో కాదనట్లా, కానీ సిఈసీ వాళ్ళు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 2 years అసలు మ్యాథమెటిక్స్ అనేది చదవాల, రైట్. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి సిఏ ఫౌండేషన్ పాసింగ్ క్రైటీరియా. సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయిన తర్వాత సిఏ ఇంటర్ లో 2 గ్రూప్స్ ఉంటాయి నాకు. సే మీరు మే 2021లో సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయారు అనుకుందాం. సో మే 2022లో సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు. సో సిఏ ఎగ్జామ్స్ అనేవి సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి, మే అండ్ నవంబర్. సో ఒకవేళ ఫౌండేషన్ మే 2021లో పాస్ అయిపోతే మే 2022 లో సిఏ ఇంటర్ రాసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే కనుక నవంబర్ 2021లో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు. సో నవంబర్ 2021లో పాస్ అయ్యారనుకోండి, నవంబర్ 2022 సిఏ ఇంటర్ అటెంప్ట్ వస్తుంది, రైట్. సో సిఏ ఇంటర్ లో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి నాన్న, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2 లో 4 పేపర్స్ ఉంటాయి. అన్ని కూడా 400 మార్క్స్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, రైట్, 400 మార్క్స్, టోటల్ 800 మార్క్స్ రాస్తాం. మనం ఓన్లీ గ్రూప్ 1 అయినా రాయొచ్చు, లేదా ఓన్లీ గ్రూప్ 2 అయినా రాయొచ్చు, లేదా బోత్ గ్రూప్స్ అయినా రాయొచ్చు. మే 2022లో మనకి ఫస్ట్ అటెంప్ట్ వస్తుంది సిఏ ఇంటర్వ్యూ. ఆ అటెంప్ట్ లో మనం గ్రూప్ 1 అయినా రాయొచ్చు, గ్రూప్ 2 అయినా రాయొచ్చు, లేదా బోత్ గ్రూప్స్ అయినా కూడా రాయొచ్చు. కానీ ఆర్టికల్షిప్ చేయాలి అంటే ఆర్టికల్షిప్ స్టార్ట్ చేయాలి అంటే కనుక మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి, రైట్. ఐదర్ గ్రూప్ 1 క్లియర్ లేదా గ్రూప్ 2 క్లియర్, లేదా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఒకేసారి క్లియర్ చేసావు, వెల్ అండ్ గుడ్, మంచి ఆర్టికల్స్, మంచి సిఏ ఫార్మ్స్ లో నీకు ఆర్టికల్స్ దొరుకుతుంది, రైట్. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ కంప్లీట్ చేస్తే మనం ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వచ్చు. సో ఆర్టికల్షిప్ జాయిన్ అయిన తర్వాత 2.5 years కి మనకి ఫైనల్ అటెంప్ట్ వస్తుంది. ఆర్టికల్స్ చేయాల్సిన 3 years, కానీ ఫైనల్ అటెంప్ట్ రావాలి అంటే ఆర్టికల్షిప్ 2.5 years ఆర్టికల్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ నీకు సిఏ ఇంటర్ పాస్ అవడం లేట్ అయ్యే కొద్దీ సిఏ ఫైనల్ అటెంప్ట్ కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది, రైట్. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏదో ఒక గ్రూప్ కానీ 2 గ్రూప్స్ ఒకేసారి కంప్లీట్ చేసుకుంటే ఇంకా చాలా చాలా మంచిది, రైట్. సో ఆర్టికల్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆర్టికల్షిప్ 2.5 years చేసిన తర్వాత సిఏ ఫైనల్ ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే సిఏ ఇంటర్ పాసింగ్ క్రైటీరియా గురించి చూద్దాం. సో సిఏ ఇంటర్ కానీ సిఏ ఫైనల్ కానీ టోటల్ గ్రూప్ 1 లో 4 పేపర్స్, గ్రూప్ 2 లో 4 పేపర్స్ ఉంటాయి, సిఏ ఫైనల్ కూడా అంతే. సో సిఏ ఇంటర్ కానీ సిఏ ఫైనల్ కానీ పాసింగ్ క్రైటీరియా
ఫస్ట్ రూల్ ఇందాకలాగే ఈచ్ పేపర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 మార్క్స్. అండ్ సెకండ్ రూల్ టోటల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50%. టోటల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50%. ఇక్కడ మళ్ళీ నేను మీకు ఒక 2 క్రైటీరియాస్ ఉంటాయి నా దీంట్లో. మళ్ళీ ఓన్లీ 1 గ్రూప్, బోత్ గ్రూప్స్. సో ఓన్లీ అంటే మన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఓన్లీ ఒక గ్రూపే రాస్తున్నారు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదో ఒకటే రాస్తున్నారు అనుకోండి. రైట్, సే మీకు 59, 59, 59, 39 ఇలా వచ్చే మార్కులు అనుకుందాం. సో టోటల్ 216. పాసింగ్ క్రైటీరియా ఏం చెప్తున్నాం? ఈచ్ పేపర్ 40 మార్క్స్ దాటి ఉండాలి. అండ్ అలాగే టోటల్ 200 దాటి ఉండాలి, 50% దాటి ఉండాలి. సో ఇక్కడ ఓవరాల్ గా చూస్తే మనకు 216 వచ్చింది, 200 దాటింది. కానీ ఒక పేపర్ ఫెయిల్ అయ్యామే. సో ఇప్పుడు రిజల్ట్ ఏంటి? ఫెయిల్. ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ అన్ని పేపర్లు రాయాలి. అదే ఒక్కవేళ ఏదైనా పేపర్ 60 వచ్చింది అనుకోండి, ఆ పేపర్ మళ్ళీ రాయని అవసరం ఒక 3 అటెంప్ట్స్ వరకు. దాన్ని ఎగ్జామ్షన్ అంటాం. ఇక్కడ వీటి దురదృష్టం చూడండి. ఈ 59కి 1 మార్క్ వచ్చింది. 59 లో ఏదో ఒక పేపర్ లో కానీ లేకపోతే ఈ పేపర్ లో 1 మార్క్ యాడ్ అయినా ఆ పేపర్ ఎగ్జామ్షన్ వచ్చి ఉండేది. సరే, 39 మార్క్స్ పక్కన, ఆ 60 మార్క్స్ వచ్చిన పేపర్స్ పక్కన పెట్టి ఇటు ఓన్లీ 39 వచ్చిన మార్క్ పేపర్ రాసుకునేవాడు. కానీ ఇక్కడ వీడు అటు ఎగ్జామ్షన్ రాలేదు, ఇక్కడేమో 40 దాటలేదు, కానీ ఓవరాల్ 200 దాటి. రైట్, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ రైడ్. కాబట్టి మళ్ళీ అన్ని పేపర్లు రాయాలి. రైట్, సో కరెక్ట్ గా 200 వచ్చింది ఒకటికి. 50, 50, 50, 50, 200, 216 కంటే తక్కువ, కానీ వీడు పాస్. రైట్, సో ఒకవేళ బోత్ గ్రూప్స్ కనుక రాస్తున్నట్లయితే, సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఒకేసారి రాస్తున్నారు. మీకు ఈ విధంగా వచ్చి అనుకుందాం, 50, 50, 50, 40, అండ్ అలాగే 70, 50, 50, 40 ఈ విధంగా మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో బోత్ గ్రూప్స్ రాసేటప్పుడు మీకు ఇలా మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో గ్రూప్ 1 చూస్తే అన్ని పేపర్లు పాస్ అయ్యారు, టోటల్ 190, కానీ 200 కంటే తక్కువ ఉంది. గ్రూప్ 2 రాశారు 70, 50, 50, 50, 70, 50, 50, 40, 210 మార్క్స్ వచ్చాయి. జనరల్ గా గ్రూప్ 2 పాస్, గ్రూప్ 1 ఫెయిల్ అని చెప్తారేమో, కానీ బోత్ గ్రూప్స్ ఒకేసారి రాశారు కాబట్టి అన్ని పేపర్లు పాసా, అన్ని పేపర్లు మోర్ దెన్ 40 వచ్చాయా? ఎస్, అన్ని పేపర్లు మోర్ దెన్ 40 వచ్చాయి. ఓవరాల్ గా 50% వచ్చిందా? బోత్ గ్రూప్స్ రాసామంటే ఎన్ని మార్కులు రాసాం? 800 మార్క్స్ రాసాం. 800 మార్క్స్ 50% అంటే ఎంత? 400. సో టోటల్ 190 + 210, 400. సో బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు పాస్. ఎలాగా? గ్రూప్ 1 లో 10 మార్కులు తక్కువ వచ్చాయి, కానీ గ్రూప్ 2 లో వచ్చిన 10 మార్కులు యాడ్ అయ్యి పాస్ అవ్వగలిగారు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి రాస్తేనే, ఒకేసారి రాస్తేనే మీకు ఈ ఫెసిలిటీ. గ్రూప్ 1 మేలో రాశారు, గ్రూప్ 2 నవంబర్ లో రాశారు. గ్రూప్ 1 లో నీకు ఒక 30 మార్కులు ఎక్సెస్ వచ్చాయి. ఆ 30 మార్కులు గ్రూప్ 2 కలపరు, రెండు వేరు అటెంప్ట్స్ లో రాసినప్పుడు. సింగిల్ అటెంప్ట్ లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రాసినప్పుడు మాత్రమే ఇక్కడ నేను మీకు చెప్పిన ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ అవైల్ చేసుకోగలరు. ఇది సిఏ ఇంటర్ పాసింగ్ క్రైటీరియా. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఒకసారి మనం కంక్లూడ్ గా, అంటే మనకి ఇప్పుడు కనుక మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సిఏ కోర్స్ కనుక జాయిన్ అయినట్లయితే ఎప్పటికల్లా మీరు పాస్ అవుతారు, సిఏ ఫైనల్ కంప్లీట్ చేయగలుగుతారు. అలాగే సిఏ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఓవరాల్ గా ఎంత కాస్ట్ అవుతుంది అనేది చెప్పుకుందాం మనం. సో ఇది మీకు అకాడమిక్ క్యాలెండర్ నానా. మే 2021 లో సిఏ ఫౌండేషన్ రాద్దామా అనుకుంటున్న వాళ్ళు ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఎవరైనా సరే సిఏ కోర్స్ చేయొచ్చు. అదే గ్రూప్ వాళ్ళైనా సరే. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు మార్చ్ లో జరిగి రాశారు అనుకుంటే కనుక మే 2021 లో మీరు సిఏ ఫౌండేషన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ మీరు జనవరి 1 లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు సిఏ ఫైనల్ ఎప్పటికల్లా కంప్లీట్ చేయగలరు అనేది మీకు ఒక అకాడమిక్ క్యాలెండర్.
అన్ని లెవెల్స్ మీరు సింగిల్ అటెంప్ట్ లో కంప్లీట్ చేశారు అనే ఎజంప్షన్ తో రైట్ మీకు తయారు చేసిన క్యాలెండర్ అనేది. ఎక్కడ మీరు ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినా 6 months యాడ్ చేసుకోవాలి. సిఏ ఫైనల్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సిఏ ఫైనల్ May 2025, దానికి ఒక 6 months యాడ్ చేసుకోవాలి. అటెంప్ట్ పోయే కొద్దీ 6 months కోర్స్ డ్యూరేషన్ పెరుగుతుంది. సో May 2021 సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు. రైట్, దానికి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 1st January 2021. రిజిస్ట్రేషన్ ఫీజ్ 9,200, ఎగ్జామ్ ఫీజ్ 1,600, కోచింగ్ ఫీజ్ 40,000. రైట్ సరే, ఈ 9,200 ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసాము, ఫెయిల్ అయ్యాం అనుకోండి, ఈ 9,200 మళ్ళీ కట్టాలా? 9,200 అనేది రిజిస్ట్రేషన్ ఫీజ్. మీరు ఎగ్జామ్ ఫీజ్ మాత్రం అటెంప్ట్ కి పే చేస్తారు. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు, సెకండ్ టైం 1,600 ఎగ్జామ్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. రైట్, సో రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది వన్స్ పే చేస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ సిఏ ఫౌండేషన్ 9,200, ఎగ్జామ్ ఫీజ్ 1,600 అండ్ కోచింగ్ ఫీజ్ ఆన్ యావరేజ్ మీకు మన ఇన్స్టిట్యూటే కాకుండా ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే అరౌండ్ 40,000 దాకా ఉంటుంది అన్నమాట. కాకపోతే మన ఇన్స్టిట్యూట్ లో అందరూ కూడా చార్ట్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఫ్యాకల్టీగా ఉంటారు కాబట్టి మేబీ మిగిలిన ఇన్స్టిట్యూట్స్ మీదకి ఒక 5-10,000 ఎక్స్ట్రా ఉంటుంది. అందరూ కూడా క్వాలిఫైడ్ చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ కాబట్టి. రైట్, సో మీకు May 2021 లో పాస్ అయిన తర్వాత సిఏ ఇంటర్ కి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 1st September 2021. 1st September 2021 లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మే ఎగ్జామ్, సిఏ ఇంటర్ ఎగ్జామ్ May 2022 లో రాస్తారు. సో సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 18,000, ఇవన్నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. సో 18,000, ఎగ్జామ్ ఫీజ్ 2,800, కోచింగ్ ఫీజ్ 65,000. మొత్తం 8 పేపర్స్ కి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి అరౌండ్ మీకు 65,000 అవుతుంది. అండ్ సిఏ ఇంటర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆర్టికల్స్ చేయాలి 3 years అని చెప్పాను. సో ఆ ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అంటే May 2022 లో ఎగ్జామ్స్ రాస్తే జూలై ఎండింగ్ కల్లా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఒక గ్రూప్ పాస్ అయిన వాళ్ళు కానీ లేదా బోత్ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళు కానీ ఆర్టికల్స్ అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర 3 సంవత్సరాలు రైట్ వర్క్ చేయడానికి జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ 30th October 2022. రైట్, ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ ఉండదు. నెక్స్ట్ 2.5 years ఆర్టికల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సిఏ ఫైనల్ అటెంప్ట్ May 2025 లో వస్తుంది. రైట్, సో మీరు గ్రూప్ 1 ఒక్కటే పాస్ అయ్యి ఆర్టికల్స్ లో జాయిన్ అయ్యారు, ఆర్టికల్స్ లో జాయిన్ అయ్యి సిఏ ఇంటర్ లో గ్రూప్ 2 పాస్ అయిపోవచ్చు. రైట్, సో పాస్ అయిన దగ్గర గ్రూప్ 2 పాస్ అయిన దగ్గర నుంచి 2.5 years తర్వాత ఫైనల్ అటెంప్ట్ రాదు. మీరు ఆర్టికల్స్ లో జాయిన్ అయిన తర్వాత 2.5 years కి సిఏ ఫైనల్ అటెంప్ట్ వచ్చేస్తుంది. సో అంటే నువ్వు ఒక గ్రూప్ కనుక పాస్ అయ్యి సిఏ ఆర్టికల్స్ లో జాయిన్ అయినట్లయితే రైట్ 2.5 years లోపు ఎప్పుడో ఒకప్పుడు గ్రూప్ 2 మిగిలిన గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ కంప్లీట్ చేసుకుంటాం, ఆ తర్వాత ఫైనల్ అటెంప్ట్ పడుతుంది. సో నీకు ఫైనల్ అటెంప్ట్ May 2025. సో సిఏ ఫౌండేషన్ లో కానీ సిఏ ఇంటర్ లో కానీ ఎక్కడైనా ఫెయిల్ అయితే కనుక ఫెయిల్ అయిన ప్రతిసారి 6 months యాడ్ అవుతూ ఉంటుంది. టోటల్ కోర్స్ మీకు క్యాలెండర్ కి 6 months యాడ్ అవుతూ ఉంటుంది. రైట్, ఇది మీకు కోర్స్ స్ట్రక్చర్. సో అది కాకుండా మీకు సిఏ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ జాయిన్ అయ్యే ముందు ఐసిఐ భవన్ లో ఒక కోర్స్ చేయాలన్నా అది 13,500 అవుతుంది. అలాగే ఆర్టికల్షిప్ కి సిఏ ఫైనల్ కి మధ్యలో ఇంకో కోర్స్ చేయాలి, అది 14,500 అవుతుంది. సో మీకు ఓవరాల్ గా అరౌండ్ 2,90,000 దాకా May 2025 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3.5 years రైట్ ఖర్చు అయ్యేది 2,90,000 దాకా ఖర్చు అవుతుంది. రైట్, ఇది సిఏ కోర్స్ స్ట్రక్చర్. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఈ యూట్యూబ్ వీడియో కింద కమెంట్ కనుక చేసినట్లయితే రైట్ మా ఫ్యాకల్టీ ఒక 1 day 24 hours లోపు మీ క్వెరీకి రిప్లై ఇస్తారు. రైట్, ఇది ఓవరాల్ గా సిఏకి అయ్యేటటువంటి ఖర్చు. సార్ మరి మీరు చెప్తున్నారు ఈ పాసింగ్ క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో చాలా టఫ్ గా ఉన్నాయి కదా, బట్ మరి సిఏ కష్టం అంటున్నారు కదా, ఒకవేళ నేను సిఏ కంప్లీట్ చేయలేకపోతే పరిస్థితి ఏమిటి? సిఏ జాయిన్ అయ్యాను కానీ కంప్లీట్ చేయలేకపోతే పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ మనం సిఏతో పాటుగా బీకామ్ రెగ్యులర్ జాయిన్ అవుతాం కదా, అటెండెన్స్ మెయింటైన్ చేసుకునేలాగా బీకామ్ రెగ్యులర్ జాయిన్ అవుతాం. సో ఒకవేళ బీకామ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి కూడా నువ్వు సిఏ ఇంటర్ కంప్లీట్ చేయలేకపోతే సిఏ డ్రాప్ అవుట్ అయిపోయి బీకామ్ బేస్డ్ గా ఐసెట్ రాసుకోనో లేకపోతే క్యాట్ రాసుకోనో ఎంబీఏ కానీ క్లాట్ రాసుకొని
లా సైడ్ మనకి బిఎల్ చేయడానికి కానీ అటు సైడ్ డైవర్ట్ అవ్వచ్చు. సో రెగ్యులర్ గా డిగ్రీ అనేది ఒక చేతిలో ఉంటుంది కాబట్టి రైట్, డిగ్రీ బేస్డ్ గా నీ కెరీర్ ముందుకు వెళ్తుంది. కానీ సిఏలో చదివింది ఏదైతే ఉందో అది నీకు డిగ్రీలో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. రెగ్యులర్ గా డిగ్రీ చదివేవాడి కంటే కూడా నీకు చాలా ఎక్కువ స్కోర్ చేస్తుంది. అసలు మనం డిగ్రీ ఎగ్జామ్స్ చదవకుండా వెళ్ళి వస్తాం, ఏమి చదవకుండా డైరెక్ట్ గా హాల్ టికెట్ తీసుకొని ఆ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుందో కూడా చూసుకోకుండా వెళ్ళి వచ్చినా కూడా మనకి నార్మల్ డిగ్రీ చదివాలి కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఒక లాంగ్వేజెస్ ఒక్కటే చదువుకోవాలి డిగ్రీలో, మనం లాంగ్వేజెస్ ఒక్కటే చదువుకుంటే మిగిలిన ఏవి కూడా మనం చదవాల్సిన అవసరం కూడా డైరెక్ట్ గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి డిగ్రీ రాసి వచ్చేస్తాం. రైట్, మిగిలిన వాళ్ళు నార్మల్ గా డిగ్రీ చదివాలి కంటే చాలా హైయెస్ట్ స్కోర్స్ వస్తాయి. సో అలా డిగ్రీ ఉంటుంది. అలా కాకుండా సిఏతో పాటు సిఎంఏ, ఇంతకుముందు ఐసీడబ్ల్యూ అనేవాళ్ళు, సిఏతో పాటు సిఎంఏ కోర్స్ ఒకటి ఉంటుంది. సిఏ చదివినప్పుడు సిఎంఏ చాలా ఈజీ అవుతుంది. సిఏ చదివినప్పుడు సిఎంఏ కోర్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో సిఏతో పాటుగా సిఎంఏ, బీకామ్ కూడా చేయొచ్చు. సో మనకి చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, జాబ్ చేయొచ్చు. అలాగే సిఎంఏ అయిపోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ అండ్ జాబ్ రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటున్నాను, ఎందుకంటే డైరెక్ట్ టాక్సేషన్ కానీ, జిఎస్టీ కానీ, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ కానీ రైట్ చాలా ఎక్కువ. సో ప్రాక్టీస్ లో డెఫినెట్ గా చార్టెడ్ అకౌంటెంట్ రైట్ చాలా సక్సెస్ఫుల్, వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది చార్టెడ్ అకౌంటెంట్. రైట్, కానీ జాబ్ పరంగా వెళ్ళినప్పుడు సిఏ కానీ సిఎంఏ కానీ ఒకటే. రైట్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ చూసినా కూడా సిఏ అడిగిన ప్రతి చోట కూడా సిఎంఏ అంటారు. రైట్, సో క్యాండిడేట్ హూ కంప్లీటెడ్ సిఏ ఆర్ సిఎంఏ ఆ విధంగా అడుగుతారు. సో జాబ్ పరంగా వెళ్ళినప్పుడు సిఏ అండ్ సిఎంఏ ఇద్దరికి కూడా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ సిఏ కంప్లీట్ చేయని వాళ్ళు సిఎంఏ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు సిఏ సీరియస్ గా ప్రిపేర్ అయినప్పుడు పొరపాటున సిఏ కంప్లీట్ చేయలేకపోతే ఆ నాలెడ్జ్ తో సిఎంఏ కంప్లీట్ చేయొచ్చు, బీకామ్ ఖచ్చితంగా కంప్లీట్ చేయొచ్చు. రైట్, సో ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్స్ ఒకవేళ సిఏ కనుక ఫెయిల్ అయినట్లయితే. రైట్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సిఏ అనేది చాలా టఫ్ కోర్స్. రైట్, ఏదో ఇప్పటిదాకా నేను పెద్దగా ఏం చదవకుండా 10th క్లాస్ లో నాకు 10 పాయింట్స్ వచ్చేసాయి, ఎగ్జామ్ ముందు ఒక 10 days కూర్చొని చదివితే, లేకపోతే నాకు ఇంటర్మీడియట్ లో లాస్ట్ ఒక 10 days చదివితే నాకు 90% దాటేసింది. రైట్, అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో సీఏకి వస్తే దెబ్బతింటారు. మీ టైం వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు, అలాగే పేరెంట్స్ డబ్బులు కూడా వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్, మైండ్ సెట్ మార్చుకొని రావాలి. రైట్, కొంతమంది సిఏలో వచ్చిన తర్వాత ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత మైండ్ సెట్ మార్చుకుంటారు. అలాగే మీరు ఫెయిల్ అయిన తర్వాత మైండ్ సెట్ మార్చుకోకూడదు అనే ఉద్దేశంతో మీకు ముందుగానే చెప్తుంది. రైట్, సో ఆ విధంగా సో కష్టపడే స్వభావం ఉన్న వాళ్ళు రైట్, ఇప్పటిదాకా మీరు ఎలా చదువుకున్నా అనవసరం, యావరేజ్ కొంటే సరే ఇకపై కష్టపడదాం అనుకుంటే కనుక రైట్ మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, 1st January 2021 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మీకు May 2021 లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయగలరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేదా మీకు సెల్ఫ్ గైడెడ్ ఐసిఐ పోర్టల్ ఉంటుంది గూగుల్లో, ఐసిఐ ఎస్ఎస్పి స్పేస్ ఎస్ఎస్పి అని చెప్పి సెర్చ్ చేయండి. సో స్టూడెంట్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ అని వస్తుంది. ఆ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ ఫర్ సిఏ ఫౌండేషన్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. రైట్, సో అనే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. రైట్, సో ఇది సిఏ కోర్స్ గురించి. ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి, మీకు వీలైన తొందరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.